శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఫైనల్గా బిగ్ బాస్ 9 సీజన్ అనేది అయిపోవటం చూస్తున్నాము. ఫైనల్గా అసలు విన్నర్ ఎవరు? మీ దృష్టిలో ఎవరైతే బాగుంటుంది? మీ అనాలిసిస్ ఏంటి? నిన్న బిగ్ బాస్ షో చూసాకండి, ఎందుకనో నాకు తనెవరు కళ్యాణ్ పడాలా కంటే కూడా తనూజ్కి ఇస్తే బాగుంటుంది విన్నర్. రన్నర్ అప్గా సంజనా గల్రానికి ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఈసారి ఇద్దరు మహిళలకి ఇస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ మహిళలుగా నేను మాట్లాడను, అసలు నాకు ఆ జెండర్ బయాస్ నచ్చదు. కాకపోతే 8 సీజన్స్లో ఒక్క మహిళ కూడా రాలేదు. ఇంకొకటి ఏంటంటే, మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో షోని నడిపించే వాళ్ళు, షోలో ఎంటర్టైన్ చేయటానికే తప్ప దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఫైనల్ ఇది అన్నట్టుగా ఉంది. కాబట్టి నిన్న అవన్నీ చూశాక నిన్న సంజనా గల్రాని ఏవి చూశాక డెఫినెట్గా ఆమెకు కూడా ఇవ్వచ్చు అనిపించింది. అంటే ఆ ధైర్యం కావచ్చు, తను ఒక బాబుని, ఒక చిన్న బేబీని వదిలేసి రావటం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం నిన్న మీరు గమనిస్తే, బిగ్ బాస్ కూడా చాలా ఎలివేషన్ ఇచ్చాడు అమ్మాయికి. అమ్మాయిని మెచ్చుకున్నాడు. అంటే అన్నింట్లలో సంజన ఉంది, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఆ ఎగ్గు దొంగతనం దగ్గర నుంచి అమ్మాయిది మొత్తం ఫేట్ మారిపోయింది. తర్వాత రీతు గురించి, డెమోన్ పవన్ గురించి మాట్లాడింది ప్రజలకు నచ్చింది. మంచి చెడు పక్కన పెట్టండి, అక్కడి నుంచి అమ్మాయి గ్రాఫ్ మారిపోయింది. అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన అమ్మాయి లాస్ట్ వరకు 5 కంటెస్టెంట్లో ఉండగలిగింది అంటే అమ్మాయి ఆడింది, ఖచ్చితంగా ఆడింది. అన్నింట్లో ఉంది అమ్మాయి. అది నాకు నచ్చింది నిన్న. ఆ ఏవి చూశాక నాకు చాలా అనిపించింది నిన్న. ఓకే, అంటే ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మాయి ఎక్కడా కూడా ఆ బేబీని తీసుకురావటం, అంటే పేరు తీసుకురావటం కానీ, ఒక సింపతి గెయిన్ చేయాలనుకోవటం కానీ అది ఎక్కడా లేదు. మీరు గమనిస్తే, మీరు ఎందుకు ఈ పాయింట్ ఇంత పర్టికులర్గా నేను చెప్తున్నానంటే, ఇది బిగ్ బాస్ కూడా ఈ మాట చెప్తాడేమో నాకు తెలియదు, చెప్పాడేమో నాకు తెలియదు. మీరు ఆఫ్ లేట్ సినిమా ఈవెంట్స్ కానీ ఏదైనా చూసుకున్నప్పుడు కొంతమంది హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళకుండే రోగాల గురించి చెప్పటం, సింపతి గెయిన్ చేయటానికి, అంటే సినిమా హిట్ అవ్వడానికి వాళ్ళు కొంచెం ప్లే చేయటం అట్లా. ఓకే కదా, జరిగింది కదా. అది హీరోయిన్స్ అనే కాదు, కొన్ని సంఘటనలు కొంతమంది ప్రస్తావించటం అనేది, అంటే సినిమా హిట్ అవ్వడానికి అదొక ఇదిగా ఉంటుందా అని. కానీ ఆ రకంగా అమ్మాయి చేయలే. షీఈ్ వెరీ బోల్డ్ అనిపించింది నాకు. సో అందుకని ఇంకొకటి, నాకు అసలు ఎవరు లేరు నా వెనకాల, నాకు ఒక గాడ్ ఫాదర్ లేడు, నాకు అవసరమైనప్పుడు మీరు నన్ను బిగ్ బాస్కి పిలిచారు అని అమ్మాయి చెప్పింది. అంటే తనకి రియల్ నీడ్లో బిగ్ బాస్ తనకి సహాయపడ్డారు. తను చాలా నిన్న తను వ్యక్తపరచడంలోనే చాలా ఎమోషనల్గా చెప్పారు ఆవిడ. సో నాకు అనిపించింది, ఎందుకు తనూజ మొదటి నుంచి అమ్మాయి టాప్లోనే ఉంది, సడన్గా పడాల కళ్యాణ్కి బాగా ఓటింగ్ శాతం ఎక్కువైంది. దాని మీద కూడా 2 రకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, అతను బాగా పిఆర్ టీం బాగా పనిచేస్తోంది, తర్వాత అతన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నారు. రెండోది, ఇది అసలు నిజమేనా ఫేకా అనేది కూడా. అంటే ఇది మనం చెప్పలేం, మనకేం తెలియదు అక్కడ లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుందని. తనూజ మొన్నటి వరకు ముందున్న అమ్మాయి ఎందుకు వెనకబడింది? సో నేను ఇంకొక పాయింట్, నేను కూడా భాష మీద నాకు అభిమానం ఉంది, తెలుగు భాష మీద. నేను కూడా తెలుగు అమ్మాయికే ఇవ్వాలి, తెలుగు కాదు కదా అనుకున్నాను. కానీ మళ్ళీ నా ఆలోచన ఎందుకు మారిందంటే, అసలు బిగ్ బాసే తీసుకోకూడదు కదా. మీరు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అనుకుంటే తెలుగు వాళ్ళనే తీసుకుని ఉండాలి. మీరు తీసుకున్నాక ఇంక ఇక్కడ తెలుగా, కన్నడవా, తమిళ, పంజాబీనా అనే మాట రాకూడదు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు వైనాట్ తనూజ అనిపించింది నాకు. ఎందుకంటే కళ్యాణ్ ఆట మీరు చూసుకుంటే కనుకైతే, నాగార్జున వార్నింగ్ ఇచ్చే వరకు అమ్మాయిల విషయంలో అతని యాటిట్యూడ్ ఒక రకంగా ఉంది. అది నిన్న ఏవి చూసాక నాకు కూడా అనిపించింది బాగా. దో ఐ సపోర్టెడ్ కళ్యాణ్ మొన్నటి వరకు సడన్గా, బట్ ఎందుకు అసలు మనం సపోర్ట్ చేయాలి? ఇక్కడ అమ్మాయిలు అనేది పక్కన పెడితే వాళ్ళు ఈక్వల్గా వాళ్ళు వీళ్ళకి పోటీ ఇచ్చారు, ఇద్దరు కూడా చెప్పాలంటే. యాక్చువల్గా మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కదా. అందుకని నాకు ఒకటండి, ఇక్కడ ఆడ మగ పక్కకు పెట్టి పోటీ అని వచ్చింది కాబట్టి, పోటీలో వీళ్ళు
వాళ్ళు ఫిజికల్గా బలవంతులు అయినప్పటికీ మగవాళ్ళు వీళ్ళు పోటీ ఇవ్వగలిగారు. కాబట్టి ఈసారి బిగ్ బాస్ పెద్ద మనసు చేసుకుని ఒక విన్నర్ ఒక రన్నర్కి ఇస్తే బాగుంటుంది. తనూజ పుట్టస్వామి, అతను ఎవరు, సంజన గల్రాని, వీళ్ళిద్దరికి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.